రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నంలో నిన్న పాత పాట పాడారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే, ఈసారి ఫుల్ ప్లెడ్జ్డ్ రాజధానిగా విశాఖను ప్రకటిస్తా అన్నారు. ఆల్రెడీ అంతకు మునుపు 3 రాజధానులు అన్నారు. నిన్న మాత్రం ఆ మాట ఎత్తలేదు. విశాఖపట్నం రాజధాని అన్నారు. తర్వాత కొన్ని రిలీజ్ చేశారు గ్రాఫిక్స్, అవి కూడా చాలా మొరటగా నాటుగా అనిపించినాయి చూసిన వాళ్ళకి. ఈయన అంతకు మునుపు ఇట్లాగే అన్నారు, ఏది అమరావతి రాజధాని నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు రేపు పొద్దున విశాఖపట్నం వాళ్ళని కూడా అదే చేయడని గ్యారంటీ ఏంటి అనేది ఒక ప్రశ్న. నిన్న ఆ సచివాలయం గ్రాఫిక్స్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేసిన ఆ డిజైన్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ట్రెండ్ అవుతుంది. 2 కోడికత్తుల్ని ఇట్లా నిలబెడితే సేమ్ అట్లానే ఉంది, అదే విధంగా ఉంది. కోడికత్తి డ్రామాకి రక్తి కట్టించిన విశాఖపట్నానికి బహుమతిగా ఆ కోడికత్తి ఆకారంలోనే ఇప్పుడు ఈ భవనాల డిజైన్ ప్రజల ముందు ప్రదర్శనకు పెట్టారని చెప్పని ప్రజలంతా నవ్వుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటా ఉంటారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకి వెనక పరమానందయిక శిష్యుల కథలో సినిమాలో మనం చూసేవాళ్ళం. నువ్వు సొంటాయివంటే నువ్వు పరమ సొంటాయివి అని చెప్పని, నీకంటే పెద్ద చోట. అదేవిధంగా ఆయన దృష్టిలో ఏంటంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమీ తెలియని అమాయకులు, అభాగ్యులు. నేను ఏది చెబితే అదే వింటారు, అదే శిరోధార్యం వాళ్ళకి. నా అంతటి గొప్ప మ్యానిపులేటర్ లేడు. నేను చెరువు నిండా నీళ్లు కప్పలతో బెకబెకలాడుతుందన్నా, అక్కడ బురద కూడా లేకుండా ఉన్నా కూడా ప్రజలు నేను చెరువు నిండా నీళ్లు ఉన్నాయనంటే నీళ్లు ఉన్నాయే, నేను నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయనకి అంతటి అతి విశ్వాసం ఎందుకు పెరిగింది? 2019 ఎన్నికల్లో ఆయనకున్న కేసుల చరిత్ర తెలుసు, ఆయన మీద నమోదైన ఇంటెన్సిటీ అంటే గ్రావిటీ ఆఫ్ కేసెస్. 43,000 కోట్ల రూపాయల ప్రభుత్వ వనరుల దుర్వినియోగం జరిగింది అని చెప్పని 11 ఛార్జ్ షీట్లు ఫైల్ అయి ఉంటే, 1,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించుకున్న నేపథ్యం ఉన్నా కూడా, 16 నెలలు జైలు జీవిత చరిత్ర ఉన్నా కూడా ప్రజలు వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈయన చేసిన వాగ్దానాలు, అంటే నేను మీకు అది ఇస్తా ఇది ఇస్తా అనగానే ఇది వస్తే చాలులే మాకు, ఆయన ఎవరైతే మాకేంటి అని చెప్పని ప్రజలు ఎప్పుడైతే ఆయనకు ఓట్లేశారో ఆయనలో ఆ విశ్వాసం బలపడిపోయింది. నేను ప్రజలను కొనేయగలను, ప్రజల ఆశల్ని అత్యాశగా మార్చి నాకు అనుకూలంగా మలుచుకోగలనని చెప్పని అతి విశ్వాసం పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన పర్యవసానమే ఎన్ని కుప్పిగంతులు, ఎన్ని పిల్లి మొగ్గలేలు, అన్ని పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నాడు ఆయన. ఎన్నికలు సమీపించే కొంది ఇవాళ సాంకేతికంగా సాధ్యం అవుద్దా కాదా అనేది ప్రజలు పరిగణలోకి తీసుకోరు, నేను చెప్పిందే వేదంగా భావిస్తారని చెప్పని ఫీల్ అవుతున్నాడు. ఇవాళ మనం ఒకసారి అనుకుందాం, రాజధాని నిర్మాణాన్ని విశాఖపట్నంలో కొనసాగించగలిగే వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆయన రేపు గెలిచారని అనుకుందాం మనం, అంటే 2024 ఎన్నికల్లో కూడా ఆయన నెగ్గారని అనుకుందాం. ఆయన చెప్పినట్టు అక్కడ ప్రమాణ స్వీకారం చేశారే అనుకుందాం. ప్రమాణ స్వీకారం ఏముంది, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆయనకి ఇంకా ఓపుకుంటే వాళ్ళ అనుచరులందరినీ షిప్పుల్లో తరలించుకెళ్ళి అండమాన్లో పెట్టుకున్నా కూడా అడిగేవాడు లేడు. కాకపోతే గవర్నర్ గారు ఒకసారి రావాల్సి ఉంటుంది అక్కడికి, అంతే. ప్రమాణ స్వీకారం ఎక్కడ చేసుకోవాలనేది ఆయన ఇష్టం. కానీ రాజధాని అనేది సాంకేతిక పరమైన అంశం, న్యాయస్థానాలతో ముడిపడి ఉన్న అంశం. అదే ఇప్పుడు 2022 సుప్రీంకోర్టులో దీని మీద కేసు పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి రాదా? 100% వర్తిస్తుంది. పెండింగ్ లో అంటే ఏంటి అసలు, కోర్టులు కూడా నన్ను ఏం పీకలేవు అనే ఒక కేసు పెండింగ్ లో ఉందండి అక్కడ. కానీ గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది కదా, తీర్పిచ్చింది. దీని మీద ఆయన సవాల్ చేసి అక్కడ స్టే ఇవ్వలేదంటే ఈ తీర్పు అమల్లో ఉన్నట్టు. తీర్పు అమల్లో ఉన్నప్పుడు తీర్పుకు వ్యతిరేకంగా 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆయన నిన్న మాట్లాడాడు. నిన్న 5వ తారీఖు అనుకుంటా. అంటే సరిగ్గా మొన్న 3వ తారీఖు నాటికి 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని నిర్ణయాన్ని మార్చే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు, దీని మీద శాసనం చేసే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదు అని చెప్పని ఒక విస్పష్ట తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇవ్వడానికన్నా ముందే 3 రాజధానుల ప్రతిపాదన విత్డ్రా చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టిన బిల్స్ విత్డ్రా చేసుకున్నారు. అదే అంశాన్ని కోర్టు కూడా తెలియజేశారు. అంటే
ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అధికారికంగా రాజధాని మార్పుకు సంబంధించిన ఎటువంటి ప్రతిపాదన లేదు. ఆ ప్రతిపాదన పెట్టడానికి కావాల్సిన వెసులుబాటు కూడా అధికారం కూడా ప్రభుత్వానికి లేదు అని చెప్పని గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంటే ఇవాళ తనకి లేని అధికారాన్ని ఎక్సర్సైజ్ చేస్తాను నేను విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా కొనసాగిస్తాను అని చెప్పని ప్రకటన చేయటం అని అంటే నేను ఇందాక చెప్పింది ఆయన దృష్టిలో ఏంటంటే నాకు అధికారం ఉందా లేదా అని ప్రజలు పరిగణలోకి తీసుకోరు, నేను ఏది చెప్తే అదే నమ్మేస్తారని చెప్పిన భావనలో ఉన్నాడు ఆయన. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను చాలా అద్భుతంగా ఏమార్చగలుగుతున్నా, రాజధాని అనేది ఒక ఎమోషనల్ ఇష్యూగా మార్చి ఎన్నికలకు ఒక ఎజెండాగా మార్చుకోగలుగుతున్నా అని చెప్పని ఫీల్ అవుతున్నాడు ఆయన. ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకునే ఆలోచన ఉండున్నట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగానే ఉండున్నట్టయితే, అదే విశాఖపట్నం ప్రజలు 2014లో వాళ్ళ అమ్మగారు నోటిచ్చారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి ఘన విజయం దక్కిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న 4 సీట్లు తెలుగుదేశానికి దగ్గర వచ్చినాయి. అవును, ఒక్క సీటు కూడా ఈయనకి రాలా. అంటే విశాఖపట్నం ప్రజలు చాలా వివేకంతో విఘ్నత ప్రదర్శించే తీర్పిస్తూ ఉన్నారు. అటువంటి విశాఖపట్నం ప్రజల్ని నేనేదో ఏమార్చగలను, నేను మ్యానిపులేట్ చేయగలను చెప్పని ఈయన అనుకుంటున్నాడు. కానీ అన్ని సందర్భాల్లో ప్రజలు ఏమారరు. 2019లో ఖచ్చితంగా వీళ్ళ వ్యూహకర్తలు వీళ్ళ సోషల్ మీడియా చేసిన విస్తృత ప్రచారం నేపథ్యంలో ప్రజలు పొరపాటు పడింది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అడగగానే ఆయనకున్న బలహీనతలను పరిగణలోకి తీసుకోకుండా ఈయనేదో అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వగలుగుతాడేమో, చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన పరిపాలన చేయగలుగుతాడేమో అని చెప్పిన ఒక భ్రమంలోకి వెళ్ళింది వాస్తవం. ఆ పర్యవసానం ఆయనకు అధికారం దక్కింది. 2019 తోటి అది లాస్ట్. ఆ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు, బాధ్యత లేని నాయకుడు. ఇవాళ బాధ్యత కలిగిన పాలకుడు, నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది, యంత్రాంగం ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇవాళ నిర్ణయాధికారం చేతిలో ఉన్న పాలకుడు ఎటువంటి పాలన అందిస్తున్నాడు అనేది ప్రజలు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న దగ్గర, ఆయన పరిపాలన వల్ల తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న దగ్గర, ఇప్పుడు కూడా నేను 2019లో లాగానే ఉపన్యాసాలకు పరిమితం అవుతా, ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలకు పరిమితం అవుతా, నన్ను నేను ఒక బాధితుడిగా చిత్రీకరించుకుంటా, న్యాయస్థానాలతో నన్ను కట్టడి చేస్తున్నారు, లేకుంటే నేను విశాఖపట్నం ఎప్పుడో ఏకగ్రీవంగా రాజధాని చేసేసి ఉండేవాడిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అని చెప్పని నిన్న కూడా ఆయన ఒక బాధిత. నిన్న కూడా ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ప్రకటన చేశారంటారా? ఎందుకంటే మనకు ఆచరణ పరంగా సాధ్యం ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉంది, రేపు కోర్టు సుప్రీంకోర్టు నెగిటివ్గా ఇచ్చింది అనుకోండి, ఈయనేం చేసేదేం లేదు, అనుకూలంగా ఇచ్చినా మళ్ళీ దానికి కొంత సమయం పట్టింది. నేను వచ్చేస్తా, ఇక్కడే ఉంటా, ఇక్కడే రాజధాని పెడతా అన్నట్టుగా ఆయన మాట్లాడటం అనేది. ఇప్పుడు సాంకేతికంగా చూసుకుంటే గౌరవ సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే అక్కడ రైతులతోటి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందాన్ని నోటిఫై చేశారు. ఆ ఒప్పందం ద్వారా సేకరించిన భూమిలో ప్రధానమంత్రి రాజధాని శంకుస్థాపన చేశారు. అక్కడ రాజధాని అని చెప్పని అసెంబ్లీ ఆమోదంతో రాజధాని నిర్మాణం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అక్కడి నుంచే పరిపాలన జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా మ్యాప్లో కూడా పెట్టడం జరిగింది. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేయడం జరిగింది. ఇటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు కదా అని చెప్పని ఇవాళ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడ్డ రాజధాని అది. ఇవాళ కేసీఆర్ గారు హైదరాబాద్ కాదని వరంగల్లో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే విభజన చట్టంతో ఏర్పడ్డ రాజధాని కాదు హైదరాబాద్. అది చట్టంతో ఏర్పడ్డ రాజధాని. రైతులతో ఒప్పందాలు కూడా ఉన్నాయి ప్రభుత్వానికి. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా పార్లమెంటు ద్వారా జరిగిన విభజన చట్టంతో ది క్యాపిటల్ అనే ప్రొవిజన్ ప్రాతిపదికగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి ఏకగ్రీవ తీర్మానం, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదం తెలిపిన తీర్మానం. ఇవాళ ఆయనకి మూడు మారింది, ఆయన నాలుక మడత వేసాడు, ఆయన మడమ తిప్పాడు అని చెప్పని చట్టం మడమ తిప్పదు, రాజ్యాంగం మడమ తిప్పదు, పార్లమెంటు మడమ తిప్పదు. ఆయన ఆశిస్తా ఉన్నాడు మడమ తిప్పాలి వ్యవస్థలన్నీ, నా పుర్రకి ఏ బుద్ధి పుడితే ఆ బుద్ధి మిగిలిన సమాజం అందరూ కూడా ఆచరించాలని చెప్పని ఫీల్ అవుతున్నాడు. శాసనం అన్నట్టు, నా మాటే శాసనం అని చెప్పని మనం సినిమా డైలాగ్ లేదు ఉంటుంటాం కదా, రాజరకపు పోకడలన్నీ. ఇప్పుడు మాటే శాసనం అని చెప్పని ఆయన చలామణి చేసుకోదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి విభజన చట్టానికి సంబంధించిన అంశాల పట్ల వాళ్ళని నిలదీసే ఆ సామర్థ్యం ప్రదర్శించండి. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వసూలు కోసం ఆ విఘ్నత ప్రదర్శించండి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీ పునఃపరిశీలన కోసం
వాళ్ళు వేసిన పిటిషన్కి పరిగణలోకి తీసుకొని కేంద్ర ట్రిబ్యునల్ ప్రభుత్వం వేశారు కదా. మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని పరిగణలోకి తీసుకోమని చెప్పని ఆదేశాలు ఇచ్చి నోటిఫై చేశారు. దాన్ని రివైవ్ చేయించే ప్రయత్నం చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకునే ప్రయత్నం చేయండి. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తీసుకురండి. ఇవేమీ సాధ్యం కాదు. వీటిని సాధించే సామర్థ్యం ఆయనకి లేదు, ప్రశ్నించగలిగే తెగువ ఆయనకి లేదు, ప్రదర్శించగలిగే పోరాట తత్వం లేదు. ఆ పోరాట తత్వమే కానీ ప్రదర్శిస్తే ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టే వంగి వంగి వినయం ప్రదర్శిస్తూ ఉంటాడు కేంద్ర పాలకుల దగ్గర. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం ఎందుకు అనంటే ఈయన పాలకుడు, ఇక్కడ ఈయన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, ఈయన మాటలు ఆదేశాలు ప్రజలు పాటిస్తున్నారు, గౌరవిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎత్తినెక్కి నాట్యం చేస్తున్నాడు. ఇవాళ ఎన్నికల్లో దీన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలిచే ప్రయత్నం, దీన్ని అడ్డు పెట్టుకొని అయినా సరే దాని ప్రాతిపదికైనా కొన్ని సీట్లు వస్తాయోనని చెప్పని ఒక ఆశతోటి ఇటువంటి చిల్లర ప్రయత్నం చేయటమే. కానీ 100% జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన టెన్యూర్ పూర్తిగా వస్తుంది, మళ్ళీ ప్రజలు ఆయన్ని తిరిగి ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరు అనేది ఆ మూడ్ ఆఫ్ ది స్టేట్ ఏంటనేది ఆయనకి అర్థమవుతానే ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి, వాళ్ళ వ్యూహకర్తల రిపోర్ట్లు వస్తున్నాయి, వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ పార్టీలో విదిన్ ద పార్టీ వాళ్ళు చేసుకుంటున్న సర్వే ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పార్టీలో ఎంతమంది అభ్యర్థులు మారుస్తూ ఉన్నారు, ఎంతమంది అభ్యర్థిత్వాలు నిరాకరిస్తూ ఉన్నారు, ఎంతమంది పార్లమెంటు సభ్యులు వాళ్ళ పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తా, నేనేదో రేపు మళ్ళీ అధికారంలోకి వస్తా, నేను వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా, ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పని ఈ చెప్పే మాటలు ఏంటంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ మళ్ళీ నీకు అధికారం వచ్చి రేపు వచ్చి నువ్వు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం వచ్చినప్పుడు చేదులే, విశాఖపట్నంలో కాపురం ఉంటారంటున్నావు కాబట్టి ఓడిపోయిన తర్వాత అక్కడే కాపురం ఉండు, కానీ ఋషికొండ కొండ మీద మాత్రం సాధ్యం కాదు, ఎందుకంటే అది ప్రభుత్వ భవనం. ఎక్కడన్నా నువ్వు సొంతంగా ఇల్లు కొనుక్కొని ఉండాలనుకుంటే విశాఖపట్నంలో ఉండొచ్చు, మాకేమీ అభ్యంతరం లేదు, ఈ అమరావతికి ఈ ప్రాంతాన్ని నుంచి దూరంగా ఉంటావని చెప్పని కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.